ఈ స్థాయికి వచ్చిందా రాజకీయం? ప్రాజెక్టులనే పేరు చేసుకున్నారా ఎలక్షన్లో గెలవడానికి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నమస్తే. ఏది మనోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తాడని చెప్పినావు ముందు మీరు చేస్తా అంటే డిబేట్లో కాదు, అంటే డిబేట్ కంటే ముందు ఆయన 1-to-1 అంటే 10-15 నిమిషాలు ఉంటాను అని అన్నారు. తీసుకుంటావు కదా అప్పుడు తీసుకుంటా అన్నా, కానీ మరి ఎందుకో ఆయన అంటే నా ప్రోమో ఏమైందంటే అంటే మీరు అడిగారు కాబట్టి నా ప్రోమో ఏంటి, వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులతో పేల్చేశారా, కాంగ్రెస్ బీజేపీలు కలిసి మేడిగడ్డ పిల్లర్ను కూల్చాయా, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసే కుట్ర చేశారా, ఆ ముగ్గురి ఫోన్ కాల్ డాటా తీస్తే కుట్ర బయటపడుతుందా, బీఆర్ఎస్ అగ్రెసివ్గా ఎత్తుకున్న ఈ ఎజెండా పేలుతుందా, రాజకీయాల కోసం ప్రాజెక్టును పేరు చేసే కుట్రలు జరుగుతాయా, దళిత నేత ఆర్ఎస్ ప్రవీణ్తో కావాలనే కేసీఆర్ ఆరోపణలు చేయిస్తున్నారా, ది డిబేట్ ఎట్ 7 PM. ఇది నా ప్రోమో. అంటే మా రిపోర్టర్ చెప్పింది ఏంటి అంటే, నన్ను దళిత నేత అని ప్రోమోలో ఏబిఎన్ వాళ్ళు వేస్తున్నారు, నాకు ఫోన్లు వస్తున్నాయి నేను దళిత నేత అని వేస్తున్నారని, అందుకని నేను రానని అన్నారని మా రిపోర్టర్ చెప్పారు. అది అందో అది క్యాన్సిల్ అయింది. దానివల్ల రాలే అంతే. మా రిపోర్టర్ చెప్పిన సమాచారం అయితే ఆయనతో అన్నాడంట, మీ వాళ్ళు ఇట్లా వేస్తున్నారు దళిత నేత అని. ఇప్పుడు దీన్నే ప్రాపగండా అంటారు మీకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి సుదీర్ఘకాలంగా మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ న్యూస్, తర్వాత ఆ పత్రిక లేకపోతే టీవీ వ్యూస్ ఉంటాయి, తర్వాత మేమిచ్చే పబ్లిసిటీలో వివరణలు ఉంటాయి, పబ్లిసిటీ కూడా ఉంటుంది, పబ్లిసిటీలో యాడ్స్ ఉంటాయి. ఇవి ఒక ఫామ్ ఆఫ్ న్యూస్ డిబేట్ కానీ ఇతర అంశాలు. కానీ ఈ మధ్య ప్రాపగండా అని వచ్చింది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి దీనికి, చెప్తే దానికి అర్థమవుతుంది ఎందుకు రారు అనేదానికి. వెంకటకృష్ణ గారు కాళేశ్వరంలో ఒక ప్యాకేజీలో ఒక 5,000 కోట్ల పని తీసుకున్నాడు అని చెప్తా నేను. నువ్వు షాక్ అయిపోతావు, బ్రేక్ అయిపోతావు, ఏం దాకర్ ఏమైంది ఎట్లా అని నన్ను అడుగుతుంటావు. లేదు, వెంకటకృష్ణ గారు 5,000 ప్యాకేజ్ తీసుకున్నాడు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆయన చేసి 5,000 కోట్లు కన్నెపల్లి పంప్ హౌస్ ఆయన చేసి, ఏది మొన్న బ్లాస్ట్ అయింది కదా అంటే అవునవును అది వెంకటకృష్ణే చేసింది, వాళ్ళ ఫ్రెండ్కి ఇప్పించిండు, బినామీ పేరు మీద ఇట్లా ఇప్పించిండు. కానీ ఎవరైనా చర్చ పెట్టేటప్పుడు నువ్వు రావు. ఎవరైతే అంటాడో వెంకటకృష్ణ, ఇప్పుడు దయాకర్ ఉన్నాడు ఇక అంటాడు కదా, అదే ఏన్నో తెలుసు రా అంటే రాడు. ఇది గోబెల్ అని ఒక మంత్రి హిట్లర్ దాంట్లో ఉండేది. నేను ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ కదా, ఇంత పెద్ద ఆరోపణ అకార్డింగ్ టు యూ, ఆయన చెప్పి ప్రెస్ మీట్ అండి, అకార్డింగ్ టు యూ అంటాను. నేనేమంటున్నా అంటే ఇది బాధ్యత లేని ప్రకటన, ఇది బాధ్యత ఉన్న నాయకులు చేసే ప్రకటన కాదు, ఇది ప్రాపగండా ప్రకటన. కేటీఆర్ చెప్పలేక మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చెప్పించిన మాట. ఇప్పుడు అక్టోబర్ 15 or 17, 2023లో దీని విషయంలో కేసు పెట్టిండ్రు. అంటే అంతకంటే ముందు ఒక 2-3 రోజుల ముందే జరిగింది కదా ఇది. మరి జరిగినప్పుడు అక్టోబర్ నెల 15 రోజులు ఉన్నది, నవంబర్ ఉన్నది, డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా మా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నీకు 50 days ఎబో ఉన్నది. 50 days ఇది బాంబు పెట్టి పేల్చిందా లేకపోతే ఇది ఏదే న్యాచురల్గా కుంగిందా కూలిందా అనేది తెలుసుకోవడానికి సమయం సరిపోదా? ఆపదర ముఖ్యమంత్రి కాదు, నెక్స్ట్ నేనే వస్తున్నాను కదా మనం. సమయం అది తెలుసుకోవడానికి సమయం సరిపోయినా సరిపోకపోయినా ఇమీడియట్గా ఒక కమిటీ అంటే పోలీస్ అది అంత పెద్దది కదా. ప్రచారంలో రాహుల్ గాంధీ గారు వచ్చిపోయినారు, అవును, మోదీ గారు వచ్చిపోయినారు, అమిత్ షా గారు కూడా వచ్చి ఏమన్నారు, ఇది ఏటీఎం లాగా మారిపోయింది, ఇది ఇట్లా అయిపోయిందని. మరి ఇట్లాంటప్పుడు బాధ్యత లేకుండా కేసీఆర్ గారు ఉన్నారా? నేనేమంటున్నా, కేసీఆర్ గారు మాట్లాడింది వీళ్ళు 2 సంవత్సరాల తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకు కాదు 20 నెలలకు ఏవో మొరిగినట్టు వీళ్ళు చేయడం వెనుక ఉద్దేశం